ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్డే వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నంపల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి. టీఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బాయ్స్ ఎంపీపీ నుస్తుల్లాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, గుంటి మధు, చింతల లక్ష్మారెడ్డి, బుడుగ కొండయ్య, తాళ్లపల్లి కిరణ్, గంకడి లక్ష్మారెడ్డి, హసన్, ఎండి నిస్సార్, సిరిగినేని లక్ష్మణరావు, దొంత రమేష్, రొడ్డ అనిల్, ప్రకాష్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మా తిమ్మాపూర్ మండలంలో అలుగునూరులో, నుస్లాపూర్లో, పోలంపల్లిలో అన్ని విలేజ్లో బర్త్డే చేసుకుంటూ మరియు ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా మా ఎమ్మెల్యే ఆదేశానుసారం గవర్నమెంట్ హాస్పిటల్లో బీదస్తులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన లీడర్లకు మరియు ముఖ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే లేని వాళ్లకు అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశానుసారం ఇక్కడ భోజనాలు పెట్టడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనం కూడా ఇలాంటి బర్త్డేలు రేవంత్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని, మంచి సంక్షేమ పథకాలు చేయాలని, వచ్చే సంవత్సరం వరకు ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఈరోజు మనందరి అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈరోజు తుమ్మనపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో పేద రోగులకు అన్నదానం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తన ధైర్యమే తనను ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో యువకులు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎటుపోతుందో అనే ఆలోచనలో ఉన్న అందరి కార్యకర్తలకు, యువకులకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అండదండగా, వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి గారిని చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి ఏది ఏమైనా ఈసారి అధికారం అప్పచెప్పాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి ఈరోజు ఈ అధికారం